న్యూ టీవీ తెలుగు పెద్ద నాయకులు బీఆర్ఎస్ పార్టీని గాలికి వదిలేసినట్లుగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పై ఆ పార్టీ ముఖ్య నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీసీల అంశంలో బీఆర్ఎస్ పార్టీ ఏనాడు చిత్తశుద్ధితో వ్యవహరించలేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలో వద్దో బీసీలే ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ప్రముఖంగా కనిపించడం లేదని అన్నారు. ఆ పార్టీ నేతలు ఎవరూ కింది స్థాయిలో క్రియాశీలకంగా లేరని విమర్శించారు. కృష్ణార్జునులు రాష్ట్రమంతా ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నించారు. వారిద్దరూ రాష్ట్ర స్థాయిలో ప్రచారం చేయడం లేదంటే రాష్ట్ర స్థాయి నాయకులు కానట్లే కదా అన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్ తన నిర్ణయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. కొన్ని అంశాలు చెప్పవలసిన బాధ్యత తెలంగాణ జాగృతికి ఉన్నదని భావిస్తూ ఇవాళ ఈ ప్రెస్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రధానంగా భారత రాష్ట్ర సమితికి సంబంధించి ఇవాళ జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బుట్టంగారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. బీసీల కోసం 42% ఏదైతే సాధించాలి రిజర్వేషన్లు రాజకీయంగా విద్యాపరంగా అనేటటువంటి అంశాల మీద, ఉద్యోగాలలో అనే అంశాల మీద తెలంగాణ జాగృతి గత 2.5 సంవత్సరాలుగా మడమతి పని పోరాటాలు చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఈ పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి అసెంబ్లీలో బిల్లు పెట్టించడంలో కానీ, ఆర్డినెన్స్ విషయంలో వెనకబడి ప్రభుత్వాన్ని రైల్ రోకో చేస్తామనేటటువంటి అంశాలను కూడా తీసుకొని ముందుకు వెళ్ళడంలో తెలంగాణ జాగృతి అన్ని బీసీ సంఘాలతో కలిసి పోరాటం చేసిన విషయం ప్రజలందరికీ తెలిసిందే. మరి మేమందరం కూడా కలిసి చేసినటువంటి పోరాటాల ఫలితంగా 42% బిల్లులు పెట్టి ఆ తర్వాత ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆర్డర్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ జీవోను ఆపడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది 2 పిటిషనర్లు. అందులో బుట్టంగారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకరు. మరి ఆ పిటిషనర్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బాజాప్తా టికెట్ ఇవ్వడము మున్సిపల్ ఎన్నికలలో అంటే బీఆర్ఎస్ పార్టీ మరి ఆ కేసు వేయించిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తుందా అన్న విషయం మాత్రం ఆ పార్టీ స్పష్టం చేయాల్సిందిగా తెలంగాణ జాగృతి నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ కేసు పడ్డదో ఆనాడే మేము చెప్పినాం, హరీష్ రావు గారికి సంబంధించినటువంటి మనుషులు, హరీష్ రావు గారికి సంబంధించినటువంటి పర్సనల్ లాయరు ఢిల్లీ వేదికగా ఈ యొక్క పిటిషన్ వేయించడం జరిగింది. ఆ 2 పిటిషనర్లు కూడా డైరెక్ట్గా హరీష్ రావు గారితో అనేక సందర్భాల్లో మరి కలిసి కనిపించినటువంటి వ్యక్తులను కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు గారి పర్సనల్ లాయర్ ఏదైతే ఉన్నారో ఈ పిటిషన్ వేయడంలో చాలా కీలకంగా వ్యవహరించారనేటటువంటి అంశాన్ని కూడా మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు కేవలం ఒక్క హరీష్ రావు గారే దీని వెనుక ఉన్నారని నేను అనుకున్నా. కానీ ఆనాడు మేము చేసిన ఆరోపణలు యావత్తు బీఆర్ఎస్ పార్టీ ఈ కుట్ర వెనుక ఉంది అని రుజువు చేస్తూ ఇవాళ బుట్టంగారి మాధవరెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారని నేను భావిస్తూ ఉన్నా. మొన్న కేటీఆర్ గారు ఎవరికైనా ఓటేయాలంటే మరీ ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఓటేయమంటారని నేను అనుకోలే. ఎందుకంటే ఇవాళ బీసీ బిడ్డలు తెలంగాణ సమాజంలో 56% మంది ఉన్నారు. వాళ్ళ నోటికాడి బుక్కను గుంజుకున్నటువంటి పిటిషనర్ను పట్టుకొచ్చి ఓటు వీళ్ళకి వేయండి అని బీఆర్ఎస్ పార్టీకి చెప్తే మరి ఓటు వేయాలన్నా బీఆర్ఎస్ పార్టీకి వద్దా ఆలోచించుకోవాల్సిందిగా యావత్తు తెలంగాణ బీసీ సమాజాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది ఎటువంటి రాజకీయం? మీరు కనీసం బీసీల కోసం ఒక మీటింగ్ పెట్టలే. ఎప్పుడు ఎట్లా పెట్టారు? బీఆర్ఎస్ పార్టీ నుండి డైరెక్ట్గా నాయకత్వం ఎప్పుడు మాట్లాడలే. బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం పేరిట మీటింగ్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కసారి తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టారు. మొదలు జనగణన అన్నప్పుడు అసలు జనగణనకు పార్టిసిపేట్ చేయొద్దని చెప్పారు, కన్ఫ్యూజ్ చేసిర్రు. అదంతా అయిపోయినాక రెండోసారి జనగణన చేయాలని చెప్పారు. ఎక్కడా కూడా చిత్తశుద్ధితో బీసీ మీటింగ్లు, బీసీల అంశంలో బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయలే. అందరం గోల చేస్తే యావత్ సమాజం రోడ్ల మీదకి వస్తే మేము పెడతాం బీసీ మీటింగ్లు అని చెప్పారు. కానీ అవెన్నడూ కూడా మరి కార్యరూపం దాల్చలేదు. అంటే సమాజంలో సగం మంది పట్ల మీ వైఖరి ఏంటి, మీ చిత్తశుద్ధి ఏందన్నది ఇవాళ తెలుస్తుంది. కాబట్టి మరి ఆ ప్రజలను ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నా.